అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసం అంటే మనకు గుర్తొచ్చేది కార్తీక స్నానాలు. కొంతమంది కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు కదా. ఈ కార్తీక స్నానం చేయటం వల్ల భక్తితో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఈ కార్తీక స్నానం చేయటం వల్ల ఉదరానికి సంబంధించిన వ్యాధులు అంటే కడుపుకు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అది ఎలా అంటే మన కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది? వర్షాకాలానికి అంటే వర్షాకాలం పూర్తిగా అయిపోయిన తర్వాత చలి ప్రారంభమయ్యేటువంటి సమయంలో ఈ మాసం ఆరంభమవుతుంది కదండి. కాబట్టి వర్షం పడినప్పుడు ఆ వర్షం పడినటువంటి నీరు భూమిలో పడి ఇంకిపోయి భూమిలో బలమైన అయస్కాంతం అనేది ఏర్పడుతుంది. అంటే నదుల్లో బలమైన అయస్కాంత ప్రభావం వల్ల బలమైన అయస్కాంత శక్తి అపారంగా ఉంటుందన్నమాట. దానివల్లే మన పూర్వీకులు పెద్దలు కార్తీక మాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయమంటూ ఉంటారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.